అసలు ఈ 2 ఏళ్లలో చెక్ డ్యామ్లు ఎందుకు ధ్వంసమవుతున్నాయి? దేనికోసం ధ్వంసమవుతున్నాయి? దాని మీద అసలు ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా? ఇప్పటిదాకా ధ్వంసమైన దాని మీద ఏమైనా చర్యలు తీసుకుంటేనేమో మళ్ళీ ఏమన్నా అవుతుందేమో, ఇట్లాంటివి జరగకుండా ఉండాలి అనే భయం ఉంటుండే. ఏం తీసుకోలే కదా. మేడిగడ్డ నుంచి మొదలు పెడితే నిన్నగాక మొన్న తనుగుల చెక్ డ్యాము, ఇవాళ ఇంకొక చెక్ డ్యాము. ఒకసారి వి ప్రకాష్ గారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. ఈ మానేరు నది మీద ఇంకొక డ్యామ్ నేలమట్టం అయిందంట. ఏం చెప్తారు మీరు? గతంలో తనుగుల ఇన్సిడెంట్ మరవలే. నెల రోజులు కూడా కానట్టుంది కదా సార్ మీరు పోయి వచ్చి? నెల కూడా కాలేదమ్మా. అంటే నవంబర్ 21 నాడు తనుగుల బ్లాస్ట్ అయింది. అది మేము పోయి వచ్చి 2 వారాలు అవుతున్నది అంతే. మళ్ళీ ఇప్పుడు మానేరు నదిది ఏం చెప్తారు? ఎందుకు ఇట్లా వరుసగా చెక్ డ్యామ్ల ధ్వంసాలు జరుగుతున్నాయి అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు ప్రభుత్వము మొదటిసారి కంప్లైంట్ వచ్చినప్పుడే కనుక చర్యలు తీసుకొని ఉంటే, వాళ్ళని అరెస్ట్ చేసి ఉంటే, తర్వాత ఇసుక ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళని పట్టుకొని కేసులు పెట్టుకొని ఉంటే కనుక ఈ దుర్ఘటనలు జరగవమ్మా. కానీ మొదటిసారి జనవరి 2024లో మనకు సుల్తానాబాద్ పెద్దపల్లి మధ్యలో ఉన్న హుసేన్ మియా వాగు కింద ఆ బ్యారేజ్ కడితే ఆ బ్యారేజ్ మీద బాంబులు పెట్టి పేల్చడానికి డిటోనేటర్స్ పెట్టి మిషనరీతో పాటుగా ఆ బాంబులు పెట్టి పేల్చడానికి వాడే యంత్రంతో సహా రెడీ హ్యాండెడ్ గా ప్రజలు పట్టుకున్నారు. ఇది మొదటి ఇన్సిడెంట్. రేవంత్ రెడ్డి వచ్చినాక నెల రోజులకే జరిగింది అది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక. అయితే వాళ్ళు ప్రజలు రైతులు పట్టుకొని మెటీరియల్ అంతా కూడా ప్రభుత్వానికి అప్పచెప్పి ఎవరు పెట్టారో అని చెప్పి వాళ్ళను కూడా తీసుకపోతే కూడా ఇప్పటి వరకు వాళ్ళను ఎఫ్ఐఆర్ లో నమోదు చేసి వదిలేసిండ్రు. వాళ్ళకి మరి స్టేషన్ బెయిల్ ఇచ్చిందా లేకుంటే కేసు పెట్టిందా కూడా తెలియదు. అయితే ఇది అక్కడ విజయరామనారావు పెద్దపల్లి ఎమ్మెల్యే ఆయన వాళ్ళ ప్రోత్సాహం కనబడతా ఉంది దీని వెనకాల. ఎందుకంటే మొన్న ఇక్కడ వావిలాల దగ్గర తనుగుల చెక్ డ్యామ్ పేల్చేసినప్పుడు కూడా మేము పోయినప్పుడు వాళ్ళు చెప్పారు, ఇక్కడికి పెద్దపల్లి ఎమ్మెల్యే వచ్చి ఇది ప్రమాదవశాత్తు జరిగింది, నాణ్యత లోపం అని చెప్పాడు. అంటే కళ్ళ ముందు కనబడతా ఉన్నది. ఇప్పుడు శిథిలాలు ముందుకు పోతే, ప్రవాహంలో కొట్టుకుపోతే అది ఫెయిల్యూర్ అనొచ్చు. కానీ వెనక్కి ఎగిరిపడి వెనకకు పడి చేపలన్నీ చచ్చిపోతే అది ప్రమాదం. డ్యామ్ వల్ల, డ్యామ్ పేల్చివేత వల్ల అయితే తప్ప అది నాణ్యత లోపం వల్ల కాదు. నాణ్యత లోపం వల్ల అయితే చేపలు చనిపోవు, చేపలు ముందుకు వెళ్ళిపోతాయి. కొన్ని వందల చేపలు, పెద్ద పెద్ద చేపలు చనిపోయి వెనకకు ఎగిరిపడ్డాయి. అట్లాగే రాళ్ళు కూడా, పెద్ద పెద్ద రాళ్ళు, ఒక్కరు మోయలేని బరువున్న రాళ్ళు ఆ బ్లాస్ట్ వల్ల ఎగిరి వెనకపోబడ్డాయి. తర్వాత నాణ్యత లోపం ఉంటే ఎక్కడనో నాణ్యత లోపం ఉన్న దగ్గర కుంగుతుంది. కానీ 90 మీటర్లు అక్కడ కొట్టుకపోయింది. ఇవాళ అడవి సోమన్ దేవుని పల్లె దగ్గర జరిగిన దానిలో 120 మీటర్ల వరకు కొట్టుకుపోయింది. అంటే కంప్లీట్ గా ఇక్కడ కూడా పేపర్ రిపోర్ట్ చేసిన దాన్ని బట్టి శిథిలాలు ఏవైతే ఉన్నాయో ఎగిరి వెనక్కి వచ్చి పడ్డాయి. అవును, అదే చెప్తున్నారు. దీని మీద కూడా రాబోయే 2 రోజులలో మేము వెళ్ళి దాని మీద కూడా ఎంక్వైరీ జరుపుతాము. అయితే ఇది కేవలం ఇది బ్లాస్ట్ అని చెప్పి 3 విషయాలలో కూడా బ్లాస్ట్ అని చెప్పి ఇంజనీర్లే రిపోర్ట్ ఇచ్చారు. ఎవరో ప్రతిపక్ష నాయకులు లేకపోతే మాలాంటి వాళ్ళమో చెప్పలేదు. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతి నెల జీతాలు ఇస్తున్న ఇరిగేషన్ ఇంజనీర్స్ ఎవరైతే దాని మీద ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళే ముందు అది తెలియగానే పోయి సంఘటన జరిగిన ప్రదేశాన్ని చూసి వాళ్ళ దొరికిన ఆధారాలను బట్టి ఇది బ్లాస్ట్ అని చెప్పి తనుగులకు బ్లాస్ట్ అనే ఇచ్చారు, హుసేన్ మియా వాగును బ్లాస్ట్ చేయడానికి ప్రయత్నం చేసిందనే ఇచ్చారు, అట్లాగే ఇది కూడా బ్లాస్ట్ చేయడానికి బ్లాస్ట్ చేశారని చెప్పి ఇచ్చారు. అంటే ఈ ప్రాసెస్ అనేది హుసేన్ మియా వాగుతో మొదలు కాలే. ఇది జనవరి 2024లో హుసేన్ మియా వాగు అయితే అక్టోబర్ 21, 2023లో మేడిగడ్డతో మొదలు పెట్టారు. మేడిగడ్డది కూడా ఈ పద్ధతిలో జరిగిన బ్లాస్టే. అది దానిలో ఏంటంటే 3 ప్రయోజనాలు. ఒకటి, నిరంతరం డెల్టాకు నీళ్లు పోవాలి. మేడిగడ్డ కట్టిన కానీ నీళ్లు పోతలేవు. మీరు ధవళేశ్వరం ఆనకట్ట వ్యవసాయం గురించి మీరు వికీపీడియాలో చూస్తే ధవళేశ్వరం ఆనకట్లో స్పష్టంగా కనబడుతుంది, మేడిగడ్డ కట్టిన నుంచి నీళ్లు వస్తలేవు, మాకు ఖరీఫ్ కు నాట్లకు నీళ్లు వస్తలేవు, అట్లాగే యాసంగి పంటలకు కూడా నీళ్లు అంత లేవు అని చెప్పి రాశారు. ఒకటి డెల్టా ప్రయోజనాలు. రెండవది కాళేశ్వరం ఏటీఎం అయిందని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పే అవినీతి ఆరోపణలను ప్రజలు నమ్మడం లేదు కాబట్టి ఏదో ఒకటి చేసి నమ్మించాలని. మూడవది ఏంటంటే ఇసుక, విపరీతంగా ఇసుక ఉన్నది అక్కడ. అయితే ఇసుక నది అంతా ఉంటది, కానీ
ఈ ఈ బ్యారేజీలు కట్టినప్పుడు ఏమైందంటే రోడ్లు వేసారు ఆ బ్యారేజీల వద్దకు. ఉమ్, కాబట్టి బ్యారేజ్ వేల్ చేస్తే బ్యారేజ్ దగ్గర అక్యుములేట్ అయిన ఇసుకంతా కూడా ఇమ్మీడియట్ గా లోడ్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఉమ్, ఉమ్, వీళ్ళకి నది పొడుగుతా నదిలోకి పోవడానికి ఇసుక తోడడానికి దారులు లేవు. ఉమ్, ఈ ఎక్కడెక్కడైతే బ్యారేజీలు చెక్ డ్యాములు కట్టారో ఉమ్. ఆ కట్టే కాడ వాళ్ళకు ఇసుకని తీసుకుపోవడం చాలా ఈజీ అయితే అన్నట్టు. అవును, ఇప్పుడు గతంలో ఇవే ఈ చెక్ డ్యాంల దగ్గర కొన్ని లక్షల క్యూసెక్కుల వాటర్ని తట్టుకొని నిలబడ్డాయి. ఇప్పుడు కొంత వేల క్యూసెక్కులు వస్తున్నాయి. ఇదేం వర్షాకాలం కూడా కాదు కదా. ఈ కొంత వచ్చే వాటర్కే ఎట్లా కూలుతున్నాయి అనేది కూడా ఒక మేజర్ ప్రశ్న. అంటే మెడ మీద తలకాయ ఉన్న మనిషి ఎవడైనా కూడా ఇది నాణ్యత ప్రమాణాల వల్ల కూలిందని అనడు, ఉమ్, బ్లాస్ట్ అయిందనే అంటాడు. ఉమ్, ఇక ఆ తలలో మెదడు లేనోడు ఎవడన్నా ఉంటే దాన్ని ఆ రకంగా అంటారు. ఏంటంటే ఇది కావాలని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడానికి. ఉమ్, వాస్తవంగా ఈ నది పుట్టిన కాంచి కూడా మానేరు నది పుట్టిన కాడి నుంచి కూడా ఉమ్, దాని మీద కరీంనగర్ దిగువన ఒక్క చెక్ డ్యామ్ కట్టలేదమ్మా. ఉమ్, అంటే ఎన్ని దశాబ్దాలు రైతులు పక్క నుంచి వాగులో నీళ్లు పోతున్నా కూడా, మానేరు నదిలో నీళ్లు పోతున్నా కూడా నీళ్ళకి ఏడ్చిండ్లు, వ్యవసాయం లేక ఇబ్బంది పడ్డారు. ఉమ్, అంతకుముందున్న వాగులో ఇసుక అంతా తోడేసిండ్లు. ఉమ్, ఆ ఇసుక లేకపోవడం వల్ల గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కాదు. ఉమ్. ఇసుక ఉంటేనే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది. ఓకే. అయితే కేసీఆర్ గారు వచ్చినాక చాలా చెక్ డ్యామ్స్ కట్టాడు దాని మీద. ఉమ్, ఒక్కటి నాణ్యత ప్రమాణాల లోపం వల్ల కూలింది వావిలాల చెక్ డ్యామ్. ఉమ్, అదేంటంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ కన్స్ట్రక్షన్ సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్స్, ఆయన పేరు లేకుండా ఆయన బంధువులది. దాని కిందనే 62 కోట్లతోనే 3 చెక్ డ్యాములు కడితే ఒకటేమో లీకేజ్ అయ్యి చాలా రోజుల నుంచి నీళ్లు పోవడం వల్ల అది కుంగింది. ఓకే. ఎప్పుడైనా కూడా గుర్తు పెట్టుకోవాలి, ఒక చెక్ డ్యామ్ నాణ్యత ప్రమాణాల వల్ల కుంగింది అంటే ఒక 2-3 నెలల ముందు నుంచే కింద నుంచి సీపేజ్ ఉంటది. ఉమ్, కిందికి నీళ్లు వెళ్ళిపోతా ఉంటాయి, నీళ్లు ఆగవు, చేపలు వెళ్ళిపోతా ఉంటాయి. ఉమ్, బట్ పెద్ద శబ్దంతో రాళ్ళు వెనక్కి పడ్డాయి అంటే అది ఖచ్చితంగా బ్లాస్ట్ అనాలి. ఉమ్, ఆ వావిలాల చెక్ డ్యామ్ ఏమో నాణ్యత ప్రమాణాల లోపం వల్ల 2023లో మొదలు పెట్టిన కొద్ది రోజులకే అది కుంగింది. ఉమ్, నిర్మాణాలు ఇంకా ఇనాగరేషన్ కూడా నోచుకోలేదు. ఉమ్, దాని పైన ఉన్న తనుగుల చెక్ డ్యామ్ ఏమో బ్లాస్ట్ చేయడం వల్ల కూలింది. ఉమ్, తనుగులకు పైన ఉన్న ఇంకో చెక్ డ్యామ్ ఇంటాక్ట్ ఉంది. ఇప్పుడు ఎవరైనా పోయి చూడవచ్చు, చాలా పెద్ద నీటి నిల్వ ఉంది అక్కడ. ఉమ్, ఉమ్, దాదాపు ఒక 5-6 కిలోమీటర్ల వెనక వరకు నీళ్లు ఉన్నాయి. ఉమ్, అంటే మానేరును మొత్తం కూడా వాటర్ షేక్ హ్యాండ్ లాగా మొత్తం కట్టిండు. ఉమ్, కట్టిన తర్వాత ఇవాళ ఒక్కొక్కటి పేల్చేసుకుంటూ వస్తున్నారు. అంటే దీంతో ఏమర్థం అవుతుందంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ఏమో రైతులకు నీళ్లు ఇవ్వడానికి, భూగర్భ జలాలు పెంచడానికి ఎంతో కష్టపడి 20 కోట్లు, 30 కోట్లు, 50 కోట్లు, ఇప్పుడు కుంగిన అడవి సోమందేవి పల్లిది 40 కోట్లతో కట్టాడు. ఉమ్, ఉమ్. ఇదంతా ప్రజల సొమ్ము, ప్రజల డబ్బు, ప్రజలకు ఉపయోగపడాలని, ప్రకృతికి ఉపయోగపడాలని ఆయన చేస్తే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో తన 57 ఏళ్ల సమైక్య రాష్ట్రంలో 40 ఏళ్లు పరిపాలన చేసి ఎన్నడూ చెక్ డ్యాములు కట్టలేదు. ఉమ్, కట్టిన అన్ని కూడా కూల్చేస్తా ఉన్నారు. ఉమ్, గతంలో కర్ణాటక ప్రభుత్వం గాని, మహారాష్ట్ర ప్రభుత్వం గాని మన పక్కనే ఉన్నాయి. వాళ్ళేమో వందల కొద్ది, వేల కొద్ది చెక్ డ్యామ్స్ కట్టి తెలంగాణకు రావాల్సిన నీళ్లను వాళ్ళ పొలాలకు మళ్లించుకున్నారు. మంజీరా మీద కావచ్చు, ఇతర నదుల మీద కావచ్చు. ఉమ్, ప్రధాన గోదావరి నది మీద కూడా 13 బాబ్లీ వంటి 13 బ్యారేజీలు కట్టారు. ఉమ్, అట్లాగే భీమా మీద ఇంకో 13 కట్టారు. ఉమ్, కృష్ణా నది ప్రధాన నది మీద కట్టారు. ఉమ్, ఆ సోయి తెచ్చుకొని మన దగ్గర కట్టాలన్నా కట్టలేదు, వాళ్ళు కడుతుంటే ఆపలేదు. ఉమ్, ఇప్పుడు ఏం చేస్తున్నారు, గత 9.5 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం కట్టిన చెక్ డ్యామ్స్ అన్ని వరుసగా పేల్చేస్తున్నారు. ఉమ్, ఉమ్. అందుకే వీటిని కాపాడుకోవాల్సింది ప్రజలు. ఇవాళ నిజంగానే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉంటే ఇంకొక 800 చెక్ డ్యామ్స్ వచ్చేది. ఇప్పుడు 1000 చెక్ డ్యామ్ల పైన నిర్మించారు ఆయన. ఓకే. వాటితోనే ఇవాళ నిండు కుండలాగా తెలంగాణ ఎక్కడ చూసినా బాగులు ఎండాకాలంలో కూడా పొంగి పొర్లుతా ఉన్నాయి. ఉమ్, మండు ఎండల్లో కూడా మనం అలుగు దుంకుతున్న చెరువులను చూసాం. ఉమ్, వాగులకు చెరువులకు అనుసంధానం చేసి మొత్తం ఒక వాటర్ గ్రిడ్ ఏర్పాటు చేశారు తెలంగాణలో. ఉమ్, అటువంటిది ఇవాళ ఒక్కొక్క చెక్ డ్యామ్ ను వేల్చేసుకుంటా కాంగ్రెస్ సరే ప్రజలకు బహుమతి ఇస్తున్నారు. ఎందుకంటే ప్రజలు ఓటేసి గెలిపించారు కదా, ఉమ్, వాళ్ళకు ఇవాళ ప్రజలే మూల్యం చెల్లించుకునే పరిస్థితి వచ్చింది. చెక్ డ్యామ్స్ ను కూడా ప్రజలే కాపాడుకోవాలి. ఇవాళ కేసీఆర్ గారిని ప్రతిపక్షంలో కూర్చోబెట్టినందుకు ఇది కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇస్తున్న బహుమతి. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ.